హాయ్ ఫ్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనమును చూద్దామా. విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేతును. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన వారలారా, దేవుని మాట వినక అవిధేయులై మరి ఇశ్రాయేలీలందరూ వృద్ధులు, యవనులు, పిల్లలు బబులోను చెరలోనికి వెళ్ళిపోయారు. అయితే దేవుడు వారిని ఆ చెర నుండి ప్రేమతో ఆహ్వానిస్తూ, నేను మీ జీవితంలో కలిగిన నిందను, అవమానమును, మారాలంటే చేదైన అనుభవాలను కొట్టివేసి ఆ వేదనల నుండి నేను మిమ్మల్ని విడిపించి మరి సంతోషమును, సమాధానమును, దీర్ఘాయువును, క్షేమమును, నిత్యానందమును కలుగజేస్తానని, ఎవరు కూడా ఎప్పుడు కూడా పడద్రోయ జాలనంతటువంటి అందమైన ప్రాకారముగా నిర్మిస్తానని దేవుడు వారికి సెలవిస్తున్నాడు. ఈరోజు నీవు కూడా దేవునికి అవిధేయుడవై ఆయన మాట వినక నష్టపోయిన వాడుగా, కోల్పోయిన వాడుగా ఉన్నావా? అయితే ప్రేమతో దేవుడు నిన్ను కూడా తన చెంతకు ఆహ్వానిస్తున్నాడు. నీవు ఆయన వద్దకు వచ్చినట్లయితే నీ జీవితంలో ఉన్న వేదనను, బాధను, కష్టాల నుండి, చేదైన అనుభవాల నుండి, మారాలంటి అనుభవాల నుండి నిన్ను విడిపించి నిత్యానందమును, సంతోషమును కలుగజేస్తానని ప్రభువైన దేవుడు ప్రేమతో ఆహ్వానిస్తుండగా, ఆయన యొద్దకు వచ్చి నీ విచారములను తొలగించుకొని సంతోషమును పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఈరోజే రా. దేవుడు నీ విచారమును కొట్టివేసి నీకు సంతోషమును కలుగజేయబోతున్నాడు. ప్రభువుటి కృప మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.